నా పేరు షేక్ రుక్మాబాయ్. నాకు జాయింట్ పెయిన్స్, మొత్తం ఆల్ పెయిన్స్, అన్నీ నొప్పులుగా ఎన్నాళ్ళ నుంచో బాధపడుతున్నాను. దానికి తట్టుకోలేక 4-5 నెలల నుంచి, సంవత్సరం నుంచి మా టీవీ చూస్తూ, రాజుగారి ప్రసంగం చూస్తూ నేను అది ఫాలో అయ్యాను. మా వారు ఇలా కాదు, ఎన్నో డబ్బులు పోసి బాగు చేసుకోలేకపోయాము, ఇక మీదనే వెళ్తే ఆశ్రమంకి మనం బాగవుతాము, ముందు నువ్వు చూసుకోనని చెప్పారు. తన మాట తీయలేక వేడ్చాను, బాధపడ్డాను. వద్దు, నేను వెళ్ళను, నిన్ను వదిలేయనని చెప్పాను. కాదు, నీవు ఆరోగ్యం గురించి ముందు చూడు, నీ ఆరోగ్యం చూడలేకపోతున్నాను, నీ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పారు. సరే అని చెప్పి ఒప్పుకొని జనవరి నెల నుంచి రావాలని అనుకున్న దాన్ని అయ్యని ఇవని ఎలాగలాగ సర్దుకొని అన్నీ సర్దేసుకొని ఏప్రిల్ 1న జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన రోజు, ఆ రోజు నాకు చాలా బాధాకరంగా అనిపించింది. వెయిట్ చేశాను. ఆ రోజంతా, మరుసటి రోజు కూడా జ్వరంతో, తలనొప్పితో బాధపడుతూ అట్లాగే రూమ్లో నుంచి అసలు బయటికి రాలేదు. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు బాధగానే ఉంది. 5 రోజులకి నేను వెళ్ళి వెయిట్ చూసుకున్నాను. నా వెయిట్ వచ్చినప్పుడు 67.2 పాయింట్లు ఉంది. వచ్చాక 5వ రోజుకి 65 పాయింట్లకు వచ్చాను, 65 కేజీలకు వచ్చాను. దాన్ని బట్టి నేను ఇదే ఫాలో అవ్వాలని ధైర్యం చేసుకున్నాను. అలాగే తినకు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ కూడా ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతున్నా కానీ మొలకలు అవి అన్నీ తింటూనే 2వ రోజు తలనొప్పి ఎక్కువైపోయి మా ఫ్లోర్ డాక్టర్ హేమ గారిని, ఇలా సంగతమ్మ, నాకు బాగా తలకాయ నొప్పి ఎక్కువైపోతుంది, నాకు ఇంటికాడ టీ అలవాటు, ఎలాగా అని చెప్పి ఫీవర్ కూడా వచ్చేసింది. డాక్టర్ గారిని తీసుకొచ్చి ఇంజెక్షన్ చేయించింది. ఆ మరుసటి రోజు నుంచి అసలు నాకు ఎలాంటిది ఏదైనా సరే నాకు ఏమీ లేదు, అంత బాగానే ఉంది. సరే, 6వ తారీఖు నుంచి నేను ఫాస్టింగ్ ఉంటానమ్మా అని అడిగాను. ఉండగలుగుతారమ్మా, మీకు తలనొప్పి వస్తుంది కదా అని డాక్టర్ మేడం గారు అన్నారు. లేదమ్మా, నేను ఉంటాను, నీకు ఇంటికాడ అలవాటే, నేను అలాగే చేయాలి అనుకొని వచ్చాను ఇక్కడికి అన్నాను. సరేలేమ్మా అని రాశారు. నేను ఫాస్టింగ్ 6 రోజులు చేశాను. 6 రోజులు కూడా నాకు ఏమీ బాధగాను ఏమీ లేదు, హాయిగా ఉంది, తృప్తిగా ఉంది. ఇక్కడికి వచ్చాక చాలా ఇదిగా ఫాస్టింగ్లో కూడా నాకు చాలా బాగా, చాలా బాగుంది. విశాల మేడం గారికి, రాజు గారికి నా కృతజ్ఞతలు. మా టీవీ గోల్డ్ వారికి హృదయపూర్వక నమస్కారం.